వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. 100% ఈ కార్ అయితే నచ్చిద్ది. ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ కార్ వీడియో అనేది మరింత మందికి రీచ్ అయ్యిద్ది. ఈ కార్ గురించి ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయవద్దు. ఈ కార్ 100% మీకు నచ్చిద్దండి. హ్యుండై బ్రాండ్కి సంబంధించిన ఎలైట్ i20 యాస్ట్రా ఆప్షనల్ వేరియంట్ అండి. CVT ఆటో ట్రాన్స్మిషన్ కార్, పెట్రోల్ వేరియంట్. మనకి డీజిల్లో ఈ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేదండి. మనకి హైవే మీద 18 నుంచి 20 కిలోమీటర్లు పర్ లీటర్ మైలేజ్ అయితే వస్తుంది. యావరేజ్ స్పీడ్ 80 నుంచి 100 కిలోమీటర్లు మెయింటైన్ చేస్తే. కంప్లీట్గా టిల్ డేట్ షోరూమ్ మెయింటైన్ వెహికల్ అండి. కేవలం 75,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 2019వ సంవత్సరం 7వ నెలలో కస్టమర్ తీసుకోవడం జరిగిందండి. మనకి లైఫ్ పరంగా 2034వ సంవత్సరం 7వ నెల వరకు ఉందండి. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంది. జూన్ 2026 వరకు. పొల్యూషన్ అవైలబుల్లో ఉంది. ఈ కార్కి సంబంధించిన 2 కీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. అండ్ ఈ కార్కి సంబంధించి ఓనర్ గారు 2 years ఎక్స్టెండెడ్ వారంటీ అనేది పే చేయడం జరిగింది. 23,000 రూపాయలు కాస్ట్. అది కూడా జూలై 2026 వరకు ఉందండి. 4 కూడా సీల్ టైర్స్. 8,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగాయండి 4 టైర్స్ కూడా. బ్రిస్టోన్ బ్రాండ్కి సంబంధించిన టైర్స్. దానికి సంబంధించిన ఇన్వాయిస్ అంటే బిల్ కూడా ఈ కార్లోనే ఉంది. కార్ అయితే మాత్రం ఒరిజినల్ పెయింట్ అండి. 100% చెప్తున్నాను. ఈ కార్ దగ్గరికి ఇష్టపడి వచ్చిన వాళ్ళకి టైం వేస్ట్ అయితే అవ్వదండి, నాది గ్యారంటీ. i20 ఎలైట్ మోడల్లో ఆటో ట్రాన్స్మిషన్స్ కార్స్ రావడం చాలా అరుదుగా వచ్చాయండి. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అని చాలామంది అవాయిడ్ చేశారు. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. దీని ఏరోడైనమిక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీకు స్పీడ్ వెళ్ళేటప్పుడు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండిద్ది అన్నమాట. ఈ కార్ వచ్చేసరికి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ప్రతి ఫీచర్ కవర్ అయిద్దండి. ఇప్పుడున్న కార్స్లో కూడా కొన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నవి ఉండవన్నమాట. ఫస్ట్ ఒకసారి డాక్యుమెంట్స్ మనం చూసిన తర్వాత ఈ కార్ గురించి ఫీచర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కంప్లీట్గా కీలెస్ ఎంట్రీ వస్తుందండి మనకి. మీరు ఇక్కడ చూడొచ్చండి. దీనికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ 2019వ సంవత్సరం మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చూడొచ్చు. 6వ నెలలో జరిగింది. మనకి లైఫ్ కూడా 2034వ సంవత్సరం 7వ నెల వరకు ఉందన్నమాట. అండ్ ఇది లాస్ట్ బిఫోర్ అంటే ఇది 2025 ఇక్కడ చూడొచ్చు 3వ నెలలో జరిగిన సర్వీస్ అండి. ఆ రోజు రీడింగ్ వచ్చేసరికి 63,000 కిలోమీటర్లు తిరిగింది. లాస్ట్ వచ్చేసరికి ఒక 3-4 months బ్యాక్ కూడా జరిగిందండి. ఆ పేపర్ అంటే ఇన్వాయిస్ పేపర్ లేదన్నమాట సార్ దగ్గర. అప్పుడు రీడింగ్ వచ్చేసరికి 73,000 కిలోమీటర్ల దగ్గర జరిగిందండి. మీరు కావాలంటే షోరూంలో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేపర్ వచ్చేసరికి ఈ బిల్ వచ్చేసరికి మీకు 4 కూడా సీల్ టైర్స్ అని చెప్పాను, న్యూ టైర్స్. దానికి సంబంధించిన బిల్ అండి. 33,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. బ్రిస్టోన్ బ్రాండ్కి సంబంధించిన టైర్స్. ఇక్కడ డెలివరీ చూసుకోవచ్చు. ఇన్వాయిస్ డేట్ కూడా 28 అక్టోబర్
అప్పటి నుంచి 8,000 కిలోమీటర్లు తిరిగింది. కావాలంటే మీరు షోరూంలో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఎక్స్టెండెడ్ వారంటీకి సంబంధించిన పేపర్ అండి. రిసిప్ట్ 22,000 పే చేశారు. అండ్ పొల్యూషన్ పేపర్స్ ఉన్నాయి. అండ్ దీని కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కూడా ఉందన్నమాట. టిల్ 2026 జూన్ వరకు ఉందండి. జూన్ ఎండింగ్ వరకు ఉన్నాయి. ఈ కార్కి ఒక్క ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు బాడీ చూసుకోండి, ఎక్కడ డెంట్ స్క్రాచ్ ఏది ఉండదన్నమాట. కంప్లీట్గా ఒరిజినల్ పెయింట్. జస్ట్ కార్ దగ్గరికి వచ్చిన వాళ్ళు అంటే తీసుకోవాలని ఉద్దేశం ఉన్నవారైతే టైం వేస్ట్ అయితే 100% అవ్వదండి, నాది గ్యారంటీ. బానెట్ కావచ్చు, 4 డోర్లు కావచ్చు, డిక్కీ ఏ పార్ట్ కూడా రీప్లేస్మెంట్ అనేది జరగలేదండి. ఒరిజినల్ పెయింట్, ఒరిజినల్ బాడీ, 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. మీరు జస్ట్ కార్ దగ్గరికి వస్తే మీరే చెప్తారు చూసి చాలా బాగుందండి అని. అండ్ ఫీచర్స్ ఒకసారి మనం గమనిస్తే, ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. లైటింగ్ పరంగా అద్భుతంగా ఉండిద్ది. అండ్ కస్టమర్ వచ్చేసరికి మీకు ఎల్ఈడి అనేది బ్లాపాంక్ బ్రాండ్కి సంబంధించిన ఎల్ఈడీస్ అనేవి ఇన్స్టాల్ చేయించుకున్నారు లైటింగ్ పరంగా. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్ డిఆర్ఎల్ అండి, డే రన్నింగ్ లైట్ అంటారు. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా చూడొచ్చు. ఇవి వచ్చేసరికి ఆటో టిల్ట్, అంటే మీకు ఎటువైపు అయితే స్టీరింగ్ రొటేట్ చేస్తారో అటువైపు అయితే లైటింగ్ అనేది పడిద్దండి. లైటింగ్ ఎన్హాన్స్ కోసం ఈ ఫీచర్ అనేది ఈ కార్లో ప్రొవైడ్ చేశారు. సైడ్ చూసుకుంటే మనకి అలాయ్ వీల్స్ i20లో లేటెస్ట్ అలాయ్ వీల్స్ వచ్చాయన్నమాట. ఈ కార్లో మనం చూడవచ్చు. అండ్ టైర్ ఇక్కడ చూడొచ్చు అండి. టైర్ దాదాపుగా 85-90% ఉండిద్ది. ఒక 25,000 కిలోమీటర్స్ వరకు టైర్స్ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఓఆర్విఎమ్స్ చూసుకుంటే మనం, అంటే ఈ ఓఆర్విఎమ్స్ అంటే సైడ్ ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ అండి. లాక్ చేసినప్పుడు అన్లాక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫోల్డ్ అవుతాయి, అన్లాక్ చేసినప్పుడు అన్ఫోల్డ్ అవుతాయి. అండ్ ఇక్కడ టర్న్ ఇండికేటర్ లైట్స్ అనేవి చూడవచ్చు. ఈ లోపల ఉన్న ఏదైతే మిర్రర్ ఉందో ఇది వచ్చేసరికి ఇన్సైడ్ లోపల నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ వర్కింగ్ అన్నమాట. ఈ డోర్ వైజెస్ అన్నీ వర్షాకాలంలో మనకి రైనీ సీజన్లో యూజ్ అవుతుంది అన్నమాట. కస్టమర్ ఇన్స్టాల్ చేయించుకున్నారు సెపరేట్గా. డోర్ గార్డ్స్ ఉన్నాయి, సైడ్ డోర్ బీడింగ్స్ ఉన్నాయి. i20 ఎలైట్లో వచ్చిన లాస్ట్ ఎడిషన్ కార్ అండి. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి టైల్ ల్యాంప్స్ కూడా చూడొచ్చు. డిజైన్ చాలా బాగుండిద్ది, చాలా ఫుల్ అట్రాక్టివ్ ఉండిద్ది అన్నమాట. అండ్ ఇక్కడ మనకి రిఫ్లెక్టర్స్ కూడా చూడొచ్చు. ఈ మిర్రర్కి వచ్చేసరికి బ్యాక్ మిర్రర్కి డిఫాగల్ లైన్స్ ఇస్తారు. వర్షాకాలంలో మంచు పడేటప్పుడు యూజ్ అయ్యిద్ది ఈ ఫీచర్. అండ్ రైనీ సీజన్లో మనకి బ్యాక్ వైపర్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ సైడ్ చూసుకుంటే మనకి ఒక స్పోర్టీ లుక్ కోసం స్పాయిలర్ అనేది ఇన్స్టాల్ చేయించుకున్నారు కస్టమర్. ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుండిద్ది మీకు బ్యాక్ నుంచి చూసే వాళ్ళకి అండ్ సైడ్ నుంచి చూసే వాళ్ళకి. మనం బూట్ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. మీకు కంప్లీట్గా యావరేజ్గా చెప్తున్నాను, ఒక 350 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉండిద్ది. ఒక ఫ్యామిలీకి సంబంధించిన లగేజ్ అనేది ఈజీగా క్యారీ చేయవచ్చు. లాంగ్ డ్రైవ్స్కి అయితే పర్ఫెక్ట్ వెహికల్ అండి. ఇక్కడ మీరు పంచెస్ కావచ్చు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి వచ్చిన పంచెస్ అంటారు, ప్రతిదీ చూసుకోవచ్చు. 100% చెప్తున్నానండి, ప్రతిదీ డీటెయిల్గా ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వెహికల్ మనం వీడియో తీస్తాము. నాకు నచ్చింది అంటే మన ఎవరైతే యూట్యూబ్ ఫాలో అవుతారో మన కస్టమర్స్కి వర్త్ అనిపిస్తేనే నేను వీడియో తీస్తానండి. టైం వేస్ట్ అయితే నేను చెయ్యను. మీరు జస్ట్ వెహికల్ దగ్గరికి రండి, తీసుకొని వెళ్ళిపోతారు. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఫ్లోరింగ్ మ్యాట్ చేసేటప్పుడే డిక్కీ బూట్ మ్యాట్ కూడా వీళ్ళు చేయించుకున్నారండి. మీకు స్టెప్పింగ్ టైర్ అయితే అన్యూజ్డ్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, దాని బంప్స్ చూడొచ్చు ప్రతిదీ.
వెహికల్ ఎప్పుడైనా సరే తీసుకున్న తర్వాత మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అండి. ఆ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే వెహికల్ ఇంత క్వాలిటీ ఉండిద్ది అనమాట. ఈ కస్టమర్ వచ్చేసరికి వెల్ మెయింటైన్ చేశారు. మీరు జస్ట్ అంటే తన సార్ వచ్చేసరికి పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ట్రీట్ చేశారన్నమాట ఈ కార్ని. మీరు వచ్చి చూస్తే మీరే చెప్తారు, చాలా మంచిగా వీళ్ళు యూజ్ చేశారని మీరే చెప్తారన్నమాట. అండ్ ఇంటీరియర్ మనం చూద్దాం. అండ్ ఇక్కడ కూడా మనకి రిక్వెస్ట్ సెన్సార్ ఉండిద్దండి. మనం లాక్ అన్లాక్ ఇక్కడ నుంచి కూడా చేయవచ్చు అనమాట. అండ్ ఇంటీరియర్ అయితే మీరు చూడొచ్చు. సీట్ కవర్స్ అయితే న్యూ టర్కీ లెదర్కి సంబంధించిన సీట్ కవర్స్ విత్ ఏసీతో ఇవి కూల్ అవుతాయండి. మనకి ఏమంటారు 2 షేడ్స్ ట్యాన్ కలర్ ప్లస్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ఇన్స్టాల్ చేయించుకున్నారు. కంప్లీట్ బెంట్లీ లెదర్కి సంబంధించిన కంప్లీట్ ఫుల్ ఫ్లోరింగ్ మ్యాట్ ఉంది. ఫుట్ మ్యాట్స్ ఉన్నాయన్నమాట. మీకు బ్యాక్ కూర్చున్న వాళ్ళకి థై సపోర్ట్స్ కావచ్చు, లెగ్ రూమ్ కావచ్చు, చాలా స్పేషియస్గా వస్తుంది అనమాట. అండ్ రేర్ ఏసీ కూడా వెంట్స్ మనం చూడొచ్చు. ఏసీ అయితే చిల్ వస్తుందండి. మీకు ఈ ఎండాకాలంలో అయితే మాత్రం అసలు మీరు వచ్చి చూడండి, 100% మీకు నచ్చుద్ది. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి కంప్లీట్గా 4 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తారండి. బ్యాక్ 2 అండ్ ఫ్రంట్ 2. అండ్ బ్యాక్ కూర్చున్న వాళ్ళకు కూడా ఆర్మ్ రెస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఒకసారి సీలింగ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. చిన్న డస్ట్ కూడా ఉండదండి, అంత వెల్ మెయింటైన్ కార్ అన్నమాట. అండ్ డ్రైవర్ డోర్ మనం చూస్తే 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ సెంట్రల్లో కన్సోల్లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి మాన్యువల్గా ఓఆర్ఎంఎంస్ అనేవి క్లోజ్ ఫోల్డ్ అన్ఫోల్డ్ చేయడానికి. ఇది వచ్చేసరికి మనకి లోపల ఉన్న మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేశారండి. ఇందులో సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. డ్రైవర్ కావచ్చు, సైడ్ ప్యాసింజర్ కావచ్చు ఇక్కడ. అండ్ మనం కూర్చున్న సీట్స్లో ఏవైతే ఒక 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. ఇందులో కావచ్చు సైడ్. అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ సైడ్ పిల్లర్కి చూడొచ్చు ఎయిర్ బ్యాగ్స్. కంప్లీట్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. అండ్ మధ్యలో మనకి డ్రైవర్కి కావచ్చు, ప్యాసింజర్ కావచ్చు, కంబైన్గా ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. విత్ స్పేస్ అనేది ఉందన్నమాట. ఇది వచ్చేసరికి కంప్లీట్గా CVT టెక్నాలజీ అండి, ఆటో ట్రాన్స్మిషన్. ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేద్దాం. ఇంజన్ స్టార్ట్ చేయాలంటే జస్ట్ బ్రేక్ ఇలా టచ్ చేసి ఇక్కడ మీకు పుష్ స్టార్ట్ బటన్ ఉండిద్దండి. సింగిల్ ట్యాప్ అన్నమాట. ఇంజన్ స్టార్ట్ అయిపోయింది. మీరు ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత లోపల కూర్చుంటే అసలు ఇంజన్ ఆడుతుందా లేదా అంటే ఇంజన్ బీటింగ్ మీకు అసలు ఏం వినపడదండి, అంత బాగుంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్కి సంబంధించిన కంట్రోల్స్ ఉన్నాయి, వాయిస్ కమాండ్ ఉంది. రైట్ సైడ్ వచ్చేసరికి క్లస్టర్ పాయింట్ మీటర్ బోర్డ్ అనేది ఆపరేట్ చేయడానికి ఇచ్చారన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు లేటెస్ట్ అప్డేటెడ్ సిస్టమ్ అండి. మీకు కంప్లీట్ ఫీచర్స్ వస్తాయన్నమాట ఇందులో. మీకు లైక్ నావిగేషన్ ఆఫ్లైన్ మోడ్లో కూడా మీకు వర్క్ అవుతుందండి. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంటర్నెట్ సపోర్ట్ లేకుండా, ఇంటర్నెట్ కనెక్ట్ చేయకుండానే ఈ నావిగేషన్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇందులో యూజ్ చేసిన స్పీకర్స్ అల్పెన్ బ్రాండ్కి సంబంధించిన స్పీకర్స్ ఉన్నాయండి. మీకు వేరే లెవెల్లో ఉండిద్ది మ్యూజిక్ లవర్స్కి అయితే మాత్రం. అండ్ పార్కింగ్ మోడ్, రివర్స్ మోడ్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్ మీకు మాన్యువల్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి USB పెన్ డ్రైవ్, ఆక్సిలరీ కేబుల్, ఛార్జింగ్ పోర్ట్స్ అనేవి ఉన్నాయండి. ఒకసారి నేను బానెట్ కూడా పిక్ చేసి చూపిస్తాను. ఇంజన్ చూసుకోవచ్చు, అప్పర్ ఆర్మ్స్ చూసుకోవచ్చు అండి. ఇది డ్రైవర్ సైడ్ అప్పర్ ఆర్మ్స్. మీకు సింబల్స్ ప్రతిదీ ఇక్కడ కనబడతాయి అన్నమాట. ఇది డ్రైవర్కి ఆపోజిట్ సైడ్ అండి.
మీ కార్ అయితే జస్ట్ న్యూ వెహికల్ ఎలా ఉండిద్దో సేమ్ ఫీల్ అయితే మీకు ఉండిద్దండి. అండ్ ఈ కార్కి వచ్చేసరికి కస్టమర్ ఓనర్ గారు ఫాస్టాగ్ ఏదైతే ఉందో ఒక 200 అప్ అండ్ డౌన్ ఉన్నాయి కదండి, ఫాస్టాగ్ సర్వీస్ తీసుకున్నారు 3000 పెట్టి. అది కూడా మనకి కాంప్లిమెంట్ కింద వస్తుంది అన్నమాట. ఇప్పటికీ ఒక 20-30 యూజ్ చేయడం జరిగింది. 170 ట్రిప్స్ అయితే ఇంకా అవైలబుల్లో ఉన్నాయి. సో ఇదండి ఓవరాల్గా కార్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ. ఆటో ట్రాన్స్మిషన్ కాబట్టి లేడీస్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే కార్. అండ్ ప్రజెంట్ అయితే మాత్రం ఈ కార్స్ రావట్లేదు. మీకు హ్యూండై ఎలైట్ i20 అనేది 2019వ సంవత్సరం ఇయర్ ఎండ్లో ఆపేశారండి. ప్రతిదీ కూడా అప్డేటెడ్ ఫీచర్స్తో వస్తుంది. i20లో ఇప్పుడు వస్తున్న కార్స్ కన్నా ఈ కార్స్ అనేవి ఏమంటారు క్లిక్ అయిన మోడల్స్ అండి. 100% ప్రతి ఒక్కరు ఇష్టపడతారు అన్నమాట. ఈ కార్ వచ్చేసరికి మనం మన హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 6,75,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నామండి. ఏమైనా ఉంటే ఒక 5 నుంచి ఒక 10,000 రూపాయలు డిస్కౌంట్ ఉండిద్ది. 6,75,000 రూపాయలు మనం చెప్తున్నామండి. ప్లస్ 1% సర్వీస్ ఛార్జ్ అనేది ఉండిద్ది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి.